నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. పల్లె కన్నీరు పెడుతుందో ఏమో కానీ ఇప్పుడు పల్లెలు ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాయి. అభివృద్ధికి నోచుకొని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు కష్టాలకు చెక్ పెడుతూ సరికొత్త సీసీ రోడ్డు నిర్మాణానికి ఇవాళ అత్యంత ఘనంగా పునాది రాయి పడింది. చంద్రకాంత్ అన్న గారికి, మీనపల్లి సర్పంచ్ ప్రభాకర్ చంద్రశేఖర్ అన్న గారికి, మానమ్మ శేఖర్ అన్న గారికి, మరియు సీనియర్ నాయకులైన నరసింహులన్న, భీమరెడ్డి అన్న, దుర్గన్న గారికి, పద్మరావు అన్న గారికి, మరి గోపాలన్న గారికి, రవన్న, చిటిగిద్ద గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం అన్న. ఏదైతే ఊరును బాగు చేద్దామని సంకల్పంతో యూత్ అంతా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకుందో వాళ్ళ ఆశయాలు సాధించినాం. బాడీ మెంబర్లు అందరూ కూడా యూత్ ఎవరు అన్న. మా దాంట్లో రామ్లన్న కొంచెం ఏజ్ పెద్ద ఉంటుంది, రామ్లన్న ఎక్కారు. కానీ అన్న ఏముండ కూడా కట్టర్ కాంగ్రెస్, ఆయన కూడా పార్టీ ఫీలింగ్ ఏముండదు అన్నకు. ప్రతిదాన్ని ఇట్లా చేయలేస్తాం, అట్లా చేయలేస్తామని మా ఎన్నుకుంటే చెప్తుంటాను, అన్ని సలహాలు ఇస్తుంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి. అదేవిధంగా మన విలేజ్కి ఎంపీ పదవి తీసుకొచ్చిన రత్నమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. మీరు ఆ రోజు 10 లక్షలు ఇచ్చినట్టు వద్దొద్దు శ్రీధర్, పెద్ద విలేజ్ సరిపోదని చెప్పి 30 లక్షలు అడిగిండు. అయినా కూడా నెక్స్ట్ బడ్జెట్ సరిపెట్టుకుందామని చెప్పి అన్న ఆ రోజు గట్టిగా మాట్లాడి 10 లక్షలు తీసుకొచ్చిండు. ఇంకోటి అన్న, మా విలేజ్లో అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది చూసినాము. సీసీ రోడ్లు గిట్టాక ఇంకా సరిపోతుంది అన్న. ఇప్పుడు మీరు ఇంకేదన్నా పండిస్తే కూడా ఈ వార్డు మొత్తం కంప్లీట్ అవుతుంది అన్న. దానికి కొంచెం చొరవ చూపిండి. పెద్ద విలేజ్, సీసీ రోడ్లు చాలా కొడుతుంది. ఇంకా ఫస్ట్ వార్డులు అయితే ఇంకా దారుణంగా చిన్న వర్షం పడ్డవాడు నడవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. రోజు పొద్దుగాలేస్తే సమస్యలతో నా ఫోన్ మూగుతున్నాను రోజు. అదైతే ఏం విపర్యం చెప్తారని, వాటర్ లీకేజీలు అవి చాలా సమస్యలు అన్న. సాధ్యమైనంత వరకు అన్నీ క్లియర్ చేస్తున్నాం. ఇంకా కూడా నిన్న పైప్ లైన్ లేదు అని చెప్పి ఎందుకని అన్న శ్రీధర్ ఎందుకు అన్న కొంచెం పైప్ లైన్ లేదని ఇబ్బంది అవుతాము అని అంటే, శ్రీధర్ ఎందుకు అని చెప్పి నిన్న రత్నమన్న స్పెషల్గా 2 పైప్ లైన్లు వికారాబాద్కి వేసేసి పంపించిండు అన్న. మనకు చెప్పి మాట్లాడేసి పంపించిండు అన్నకు. మరోసారి ఇంకో ఏరియా పైప్ లైన్ లేదని దానికి కూడా కొంచెం చూడండి. మరి ఈ వాడకు ఒక బోర్ ప్రాబ్లం ఉందన్న, బోర్ లేదు. అట్లనే ఒక బోర్ గిట్టంగా చూడాలి. కొంచెం మీరు మాట్లాడతారా, మీ ఫ్రెండ్స్ ఒక చేసి ఇక్కడ బోర్ సమస్య చేయండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన చంద్రకాంత్ గారు, మండల అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ తమ్ముడు శ్రీధర్ గారు, గ్రామ వార్డు సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ సెల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మండల నాయకులు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12-13 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పేదరిక నిర్మూలన జరగాలి, గ్రామాలలో పారిశుభ్రం ఉండాలి అనే ఆలోచనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇంటింటికి మరుగుదొడ్లు కానీ, మంచినీటి వసతి కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఒక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమంలో భాగమే ఇది. ఈ సీసీ రోడ్లు కూడా, ఈ సీసీ రోడ్లు వేయడానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు సుమారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన యొక్క పార్లమెంట్ పరిధిలో సుమారు ఒక 300 నుండి 300 పైన సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఒక పైసా కూడా వృధా కాకుండా, ఒక పైసాను కూడా పోనీయకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ పార్లమెంటు అభివృద్ధి ధ్యేయంగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఏం చేసినారు, ఈనాడు మన పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు
ఈ వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ముఖ్యంగా వారు కాన్సన్ట్రేషన్ అంతా కూడా తాండూరు, పరిగి, వికారాబాద్, అదేవిధంగా మరి చివరిలో భాగమైన నవాపేట్ మండల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఇచ్చిన నిధులు కానీ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ గతంలో కూడా ఈ ఒక మండలానికి సుమారు 1,70,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది చాలా శుభ సూచకం. మరి అదేవిధంగా మంచినీటి వసతి కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా గృహ నిర్మాణాలు కానీ ఇవన్నిటి కూడా మరి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అభినందనీయం. మనకి ఇలాంటి ఎంపీ దొరకడం నిజంగా మన రూరల్ ప్రాంతానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఒక వరంలాగా మనకు అన్ని సమకూరుస్తుండని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ గారికి, తర్వాత అదే మండల అధ్యక్షుడు, మండల నాయకులకు అందరికీ మరి నేను పేరున ముఖ్యంగా గతంలో యువమోర్చా అధ్యక్షుని చేసిన గాలన్న, శేఖరన్న వీళ్ళందరూ కూడా నేను పార్టీ బలోపేతానికి నరేంద్ర మోడీ గారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామాన మరి తీసుకుపోవాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతున్నది ఒక లక్ష్యం. నరేంద్ర మోడీ గారి లక్ష్యం నెరవేరాలంటే మనం అందరం కూడా, కార్యకర్తలం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, రత్నమన్న గారి నాయకత్వం, రత్నమన్న గారి నాయకత్వం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గ్రామీణ అభివృద్ధిపై తన మార్పు చూపిస్తున్నారు. చెట్టిగిద్ద ప్రజల రవాణా కష్టాలను గుర్తించిన ఆయన తన ఎంపీ లాడ్స్ నుంచి ఏకంగా 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడర్ కెఎస్ రత్నం ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే కేవలం శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోలేదు. మాజీ ఎమ్మెల్యే రత్నం నేరుగా అధికారులకు, కాంట్రాక్టర్లకు పబ్లిక్ లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలి, నాణ్యత ప్రమాణాల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేదే లేదు అంటూ తేల్చి చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అందిస్తున్న పూర్తి సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ అట్టహాసమైన కార్యక్రమంలో చిట్టిగిద్ద గ్రామ సర్పంచ్ శ్రీధర్రావు, మండల బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పద్మారావు, గలయ్యలతో పాటు భారీ సంఖ్యలో యువత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మొత్తానికి 15 లక్షల రూపాయల ఎంపీ నిధులతో చిట్టిగిద్ద గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.